దాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ మనం ఈరోజు కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈనాడు మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేది ఒక క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేది మనలో లేకుండా ఉంటే మనం ఎంత ప్రయాసపడ్డా కూడా ఏమవుతుందంటే అది వ్యర్థం అవుతూ ఉంటుంది. ఈనాడు చూడండి, బాహ్య సంబంధంగా బిడ్డ ఎదగాలనుకోండి, చాలా విషయాల్లో తల్లిదండ్రులు ప్రయాసపడతారు. పర్రా మనందరికీ కూడా బిడ్డలు ఉన్నారు. పుట్టినటువంటి బిడ్డ పుట్టినట్టే ఉన్నాడు అనుకోండి, ఇలాగే ఉంటే చాలా సంతోషం అంటారా? పుట్టినటువంటి బిడ్డ, చిన్న బిడ్డలు ఉంటారు కదా, ఆ బిడ్డలు పుట్టినటువంటి బిడ్డలు పుట్టినట్టే ఉంటే హ్యాపీగా ఉంటారా? తల్లిదండ్రులు చాలా ప్రయాసాలు పడతారండి. ఏం ప్రయాసపడతారు? డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏంటంటే డాక్టర్ గారు, మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి, అబ్బాయి అమ్మాయి కావచ్చు, పుట్టినప్పటి నుంచి ఒకే స్థితిలో ఉన్నాడు, కథలను అంటున్నాడు, మెదలను అంటున్నాడు, వాళ్ళు ఏం లేదు, ఎదుగుదల అనేది లేదు. మా బిడ్డ ఎదగాలంటే ఏం చేయాలి? మంచి టానిక్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ఏదైనా ఒక మంచి విటమిన్ పౌడర్ కానివ్వండి, ఇలాంటి ఏమైనా రాసి ఇవ్వండి అడుగుతారు. అడగండి, అడుగుతారు. ఈనాడు తల్లిదండ్రులకు చాలా మంది తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల యొక్క ఎదుగుదలలో మనం ఎంత ప్రయాసపడుతున్నాం మన బిడ్డల పట్ల, ఎంత నా బిడ్డ ఎదుగుతున్నాడు దేవుడు అనేది మనం పరిశీలన చేయగలుగుతున్నామండి. చాలా ప్రాముఖ్యత. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేది లేకుండా ఉంటే మనిషి భూమి మీద జీవించి కూడా ఏంటంటే ప్రయోజనం లేదు. అంటే శరీర సంబంధమైనటువంటి ఎదుగుదల లేకుంటే ఎంత సంతోషం ఉండదో, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల లేకుండా కూడా ఏమఉండదు, అదే సంతోషం ఉండదు. అది నాడు బాహ్య సంబంధమైనటువంటి వాటి కోసమే చాలా ప్రయాసపడుతూ ఉంటారు మనుషులు. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, వీటన్నిటిలో మనం ఏం చేయాలండి? కొంతమంది చెప్తూ ఉంటారు, మనకు డబ్బు ఉంటేనే మనం మర్యాద ఇచ్చేది, డబ్బు లేకుంటే మనం పట్టించుకోరు, చాలా చీప్గా చూస్తారంటారు. అవునా అంటారు. మరి ఆత్మ సంబంధంగా ఎదగకుండా ఉంటే, ఆత్మ సంబంధంగా మనము దేవుడిలో ఎదగకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? నాడు ఆత్మ సంబంధంగా మనం ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యత అండి. చాలా 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 ప్రాముఖ్యత. ఆత్మ సంబంధంగా మనము ఎదగకుండా ఉంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వేంటి మృతుడవే. ఎందుకు ఆ మాట తెలియజేస్తారంటే, ఆత్మ సంబంధంగా ఎదగనప్పుడు మనం చనిపోయినటువంటి వారి స్థితిలో ఉన్నాం. నాడు చాలా మంది పిల్లలు చూడండి, చేతికి వచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాట వినగలుగుతున్నారండి. రాత్రి ఒక గృహదర్శనానికి వెళ్తే ఒక పెద్ద ఆమె చెప్తుంది, ముసలా, ఆమె అంటుంది, మా మనవడు నా మీద తిరగబడుతున్నాడు, కొట్టేదానికి వస్తున్నాడు. చిన్న పిల్లవాడు, 12-10 సంవత్సరాల పిల్లాడు, ఏం చేస్తున్నాడంట? తిరగబడుతున్నాడు అంట. నీకు తెలుసా? కూర్చో సైలెంట్గా అంటున్నాడు. నిజమంటే ఈనాడు సమాజం ఎలా ఉందంటే, బిడ్డలు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నారంటే ఎదగడం లేదని చెప్పవచ్చు మనం. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేది అది ఎలా ఉంటుంది, అందులో కొన్ని విషయాలు అలా ఎదగాలంటే ఏ విధంగా ఉండాలని కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనకున్నటువంటి సమయంలో మనం ప్రయత్నం చేద్దాం. ఒక వాక్య భాగాన్ని చూద్దాం. మొట్టమొదటిగా మనము చూసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మనం ఎదగాలంటే మొదటిది ఏంటంటే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుని ఉండాలి. ఏం చేయాలండి? హృదయాన్ని మనం ఏం చేయాలి? అన్నిటికీ మనము సిద్ధపరచుకుని ఉండాలి. మన హృదయం అనేది సిద్ధపాటు లేకుండా ఉంటే ఆత్మ సంబంధంగా ఎదగం. అందుకే మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మన హృదయం అనేది సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉదాహరణకు ఒక ఆరాధన విషయంలో ఎలా ఉన్నానంటే, ఒక ఆరాధన విషయంలో ఏం చేస్తాం మనం? ఆదివారమే కదా వెళ్ళొచ్చులే, నిజం దానికి కూడా ఒక సిద్ధపాటు ఉండదు. మధ్య దినాల్లో ఒక బైబిల్ తరగతి జరుగుతుంది అనుకోండి,
దానికి కూడా ఏముంది, ఆ బైబిల్ తరగతిలో ఏముంది, వెళ్తే వెళ్ళొచ్చు ఎలా కూడా దానికి ఏం పెద్ద పాటిపోయింది కదా. అలా మనము ఏదైతే మనం వదిలేస్తూ క్యారీ చేస్తూ ఉంటామో, వదిలేస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో, మన ఆత్మ అనేది గ్రోత్ అవుతుంది, ఎదగదు. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఎదుగు తెలియపరుస్తూ ఉంది. మనం మొదటి సందర్భాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. మన హృదయం అనేది ఏం కావాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతురు. అంటే మనము సమాధానం చెప్పే విషయంలో ఎలా ఉండాలట, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. మన మీద చాలా మంది నిందలు వేస్తూ ఉంటారు. ఆ నిందలన్నీ తొలగిపోవాలంటే మన హృదయాన్ని బట్టి, మనం నడుచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి అవన్నీ కూడా ఏమైపోతాయని తెలియజేస్తున్నాడు భక్తులు, తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి, మనలో ఏముందంటే నిరీక్షణ ఉందా, మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ గురించి ఏమంటున్నాడు, నిరీక్షణ గురించి మిమ్మను హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, అలాగా మన హృదయాన్ని తయారు చేసుకోవాలి. మనం హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పగలగాలి. మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఏం చేయాలంటే మనం ఇతరులకి కనపరచగలగాలి. ఇతరులకు మనము కనపరచగలగాలంటే, ఇతరులకి మనలో ఉన్నటువంటి నిరీక్షణ కనపరచగలగాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకుని ఉండాలి. అలా సిద్ధపరచుకుని ఉన్నప్పుడే మనం ఏం చేయగలమంటే ఇతరుల పట్ల మనము సాత్వికముతో భయముతో మనం ఉండగలం. ఈనాడు సాత్వికము భయం కనపడుతున్న మనుషులు, నేను చెప్పాను కదా, అప్పుడే ఒక ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె చెప్తూ ఉంది, ముస్లాం, మా మనవడు నన్ను కొట్టడానికి వస్తున్నాడండి అంటే. ఎంత వయసు మనవడు కంటే చిన్నపిల్లవాడు, కొంచెం భయం చెప్పు పాస్టర్ గారు అంటే. తిరగబడే స్థితిలో ఎంత వయసులో తయారైపోయాడు పిల్లవాడు, 10-12 సంవత్సరాలలో పిల్లవాళ్ళు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. అందుకే ఇంటి దగ్గర కూడా మీరు చూడండి, తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే కొట్టు అని నేర్పిస్తూ ఉంటారు. తిట్టు, బూతులు మాట్లాడడం, ఇవన్నీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఎక్కడ నేర్చుకుంటారంటే వాళ్ళు, ఎక్కడ నేర్చుకుంటారు? కుటుంబంలోనే. ఇదిగో ఈ విధంగా చెప్పు, చేయి చూయించు, కాలు చేయించు, లేకపోతే ఇదిగో తీసుకో. నిజమండి, ఇవన్నీ కూడా అవి మనం నేర్పించినప్పుడు చిన్నపిల్లలకి ఇక ఎదిగే కొద్ది వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే అదే నేర్చుకుంటారు. అయితే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలంటే మనం నిరీక్షణ కలిగినటువంటి వారమై మనం ఉన్నటువంటి ఆ నిరీక్షణ మనం ఏం చేయాలంటే ఇతరులకి భయముతోనూ వణుకుతోనూ మనము కనపరిచే వారిగా ఉండాలి. అది చూసినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-40 వచనాలు కావచ్చు, మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం కావచ్చు, లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో కావచ్చు. ఇవన్నీ కూడా హృదయాన్ని సిద్ధపరచుకునే విషయాలు, 3 విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. మనం ఇందులో ఒకటి చూద్దాం, మార్కు సువార్తను చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇందులోనే మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేస్తుంటే దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటుంది. 12వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేను మీ శత్రువులను 12వ అధ్యాయం
30 మార్కు సువార్తను చదువుతున్నాను, మీరు చూడండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీవు దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మన హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలని తెలియపరుస్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా అంటే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అయితే మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవుణ్ణి ప్రేమించే విధంగా ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. మనం ఆరాధన చేయడానికి వస్తున్నాం. మన ఆరాధన కూడా ఫలించాలంటే ఫస్ట్ మన హృదయాన్ని మనం ఏం చేయగలగాలి? సిద్ధపరచుకోగలగాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరవ్వాలని, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుంటామో అది ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకి మొదటి మెట్టండి. నాడు ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నామంటే, మనం దేవుడిని ప్రేమిస్తున్నామంటే చేయటమంటే అందరం ఎత్తుతాం. దేవుడిని ప్రేమిస్తున్నామంటే ఎత్తుతాం, అందరం ఎత్తుతాం. కానీ మన సహోదరులు చూసినప్పుడు వాళ్ళని ప్రేమించగలుగుతున్నామంటే ఆ విషయం అడగద్దండి. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఏమంటారు? వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళతో మేము స్నేహం చేయలేమంటారు. అంటే ఎదురుగా ఉన్నటువంటి వారితోనే మీరు స్నేహం చేసి మనం వాళ్ళతో కలవలేనప్పుడు కనిపించినటువంటి దేవుడిని మనం ప్రేమించగలమా? కనిపించినటువంటి ఆ దేవుడిని మనం ఆరాధన చేయగలమా? కనిపించినటువంటి దేవుడితో మనము ప్రేమ కలిగి ఉండగలమా? ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మొదటి మెట్టు ఏంటంటే మన హృదయాన్ని మనం ఏం చేయడం? సిద్ధపరచుకోవడం. అందుకే మనము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేది నేర్చుకోవాలి. మన హృదయానికి మనం నేర్పించగలగాలండి. అది ఇందులో మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 4వ అధ్యాయం మనం చూసినప్పుడు అసలు ఏ విధంగా ప్రేమించాలి, ఆ జ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను గారు చాలా చక్కటి విషయాలు ఈ సామెతల గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉంటాడంటే. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం మనం చూసినప్పుడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఎక్కడి నుంచి బయలుదేరాలండి? మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామో అలా ప్రేమించినప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకొని మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామో మన హృదయం నుంచి ఏం బయలుదేరుతాయి? జీవధారలు. అక్కడ అంటున్నాడు చూడండి, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అంటున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. అలాంటి ప్రేమించే వారి యొక్క హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయి? జీవధారలు బయలుదేరుతాయి. అందుకే నీ హృదయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేయాలంటే జాగ్రత్తగా ఏం చేయి? కాపాడుకో. జాగ్రత్తగా ఏం చేయి? కాపాడుకో. ఇందులోనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము 23వ అధ్యాయం 19వ వచనం, నా కుమారుడా నీవు ఇని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఏమంటున్నాడండి? నువ్వు ఏదైతే విన్నావో విన్నదాన్ని బట్టి నీ హృదయమును యథార్థమైనటువంటి త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఈ విషయాలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయండి? మన హృదయమును సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మొదటి మెట్టు ఏంటంటే మన హృదయాన్ని సిద్ధపాటు పరచుకోవడం. చక్కనైనటువంటి త్రోవలు నీ హృదయాన్ని నుంచి నడిపించు. ఎప్పుడు మన హృదయాన్ని చక్కనైనటువంటి త్రోవలు నడిపించగలం? దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమించగలమో, దేవుని గురించి ఎప్పుడైతే మనము మన హృదయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నామో మన హృదయాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలం. నన్ను చూడండి, తల్లిదండ్రులు బాగా భక్తిగా ఉంటారు, పిల్లలు భక్తిగా ఉండరు. కారణం ఏంటి? వాళ్ళు నడిచే త్రోవలు ఎలా ఉన్నాయంటే లోక సంబంధంతో స్నేహం ఉంది, లోక సంబంధంతో కలిసిపోతున్నారు. అలా కలిసిపోయినప్పుడు సక్రమైనటువంటి మార్గంలో నడవగలరా? తల్లిదండ్రులు చాలా ప్రయాసపడతారు నా బిడ్డల్ని మంచిగా చూడాలని,
అనుకోరా? తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలా ఉంటారండి? నా బిడ్డని గొప్పవాడిగా చూడాలి. మరి దేవుడు మనం ఏమనుకుంటాడు? మనల్ని కూడా నా బిడ్డలు సరైనటువంటి మార్గంలో నడవాలి అని దేవుడు మన పట్ల కోరుకుంటాడు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు, మనం పోయిన వారం చూసిన కొన్ని విషయాలు ఇక్కడ చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినప్పుడు దేవుని వాక్యము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెలియపరుస్తున్నాడు అంటే 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవడము. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీవు చూసినటువంటి దానిని నీ హృదయంలో జాగ్రత్తగా పెట్టుకో. ఆ పెట్టుకున్నటువంటి దాని ప్రకారంగా ఏం చేస్తామంటే నీ జీవితకాలం మొత్తం కూడా ఏంటి? జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు చూడండి, మనం బాప్తిస్మం పొందినప్పటి నుంచి కూడా ఎన్ని విషయాలు చూస్తుంటామండి. అందుకే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఏంటంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది వ్యాధి కలిగినది అంటున్నాం. అవునా? హృదయం చూడండి ఏమవుతూ ఉంటుందంటే, ఇక్కడ కూర్చున్నా కూడా మన ఆలోచన ఎక్కడికో లాక్కెళ్ళిపోదా? ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతే మన హృదయం. కానీ ఆ తప్పైనటువంటి మార్గంలో మన హృదయాన్ని నడిపించకూడదు. అలా నడిపించినప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మ సంబంధంగా ఎదగలేము, ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గర కాలేము. అయితే ఇక్కడ మనకి దేవుని వాక్యము ఇశ్రాయేలు ప్రజల విషయం ఏం తెలియపరుస్తుంది? అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కనులార చూచిన వాటిని మరువకుండానట్లు ఏమంటున్నాడు? అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను. ఈనాడు మనం కూడా అండి బాప్తిస్మం పొందినప్పటి నుంచి, పొందనప్పుడు కూడా మనల్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. పొందిన తర్వాత ఎక్కువగా మనం ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధంగా దీవిస్తున్నాడు. కానీ మన పట్ల దేవుడు చేసినటువంటి మేలులని మనం ఏం చేయకూడదు? మరి ఖచ్చితంగా మరవకూడదని మన హృదయాన్ని మనం ఏం చేయాలి? మరి సిద్ధపరచుకొని ఉండాలి అనేది మనకి మొదటి సందర్భాన్ని దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఉంది. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క నియమాలు మనం ఏం చేయగలగాలంటే, మనము దేవుని నియమాలు ఎతకాలి. అసలు దేవుడు నా కోసం ఏమి ఏర్పాటు చేశాడు, అవి ఏంటి అనేవి మనం పరిశీలన చేసినప్పుడు మనం ఎదగతామండి, ఎదుగుతూ ఉంటాము. ఉదయం వేసినప్పటి నుంచి బైబిల్ ఎక్కడ ఉంది, కనీసం ఒక వాక్యం అనేది చదవడం, దాని ప్రకారంగా మనము జీవించడానికి కొన్ని అడుగులు వేద్దాం. దేవుని కోసం ప్రయాసం ఉంటుందా? ఉదయం వేసినప్పటి నుంచి దేన్ని వెతుకుతూ ఉంటాం? మనం ఏం వెతుకుతూ ఉంటాం? లోకంలో ఉన్నటువంటివి, లోకంలో డబ్బు, ధనము, ఏదో వగేరా ఉంటాయి కదా. వీటన్నిటిని కూడా మనం వెతికేదానికి ప్రయత్నం చేస్తాం. చేయడం మంచిదే, కానీ మొట్టమొదటిగా మనం దేన్ని వెతకాలంటే దేవుని వెతకడానికి మనం ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. అయితే దేవుని యొక్క నియమాలు మనం ఏం చేయగలగాలంటే ఎతకగలగాలి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 119వ కీర్తనలో భక్తుడైనటువంటి భక్తుడు ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. 119వ కీర్తన 10-12 వచనాలు మనం చూసినప్పుడు, 119వ కీర్తన 10-12 వచనాలు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుమో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. పూర్ణ హృదయముతో నేను చేశాను, నేను వెతికాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. అవును, మనం కూడా బాప్తిస్మం పొందినప్పుడు పొందడం చాలా ఈజీ. బాప్తిస్మం పొందిన తర్వాత మనలో మనం లోకంలో పడిపోకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? అందుకే 11వ వచనం అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఏం చేశాడంట భక్తుడు? ఉంచుకుని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు,
నీ కట్టడలను నాకు బోధింపుము. స్తోత్రానికి అర్హుడెవరండి? దేవుడు. అయితే నీ కట్టడలు ఏమున్నాయో నాకేం చేయి, బోధించు. నీ కట్టడలను నాకు బోధించు అని అంటున్నాడు. అంటే ఎలా వస్తుంది బోధన అనేది? ఈ బోధన అనేది ఏ విధంగా వస్తుందండి? ప్రతిదినం మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యంతో మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదగలం అండి. ఏం చేయగలం? ఎదగలం. ఇందులోనే 119 కీర్తన 127వ వచనం చూసినప్పుడు, 119వ కీర్తన 127వ వచనం 127 చూసినప్పుడు, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞను నాకు ప్రియముగా ఉన్నవి. ఏమంటున్నాడు భక్తుడు? బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞను నాకు ప్రియముగా ఉన్నవి. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ నియమాలు ఆయన ఎదిగేదానికి చాలా ప్రయాసపడుతున్నాడు అండి భక్తుడు. ఎంత ప్రయాసపడుతున్నాడు? చాలా ప్రయాసపడుతున్నాడు. మీరు బాగా గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తిమోతికి నేర్పించేటప్పుడు ఎలాంటి విషయాలు ఎంతకాలం నేర్పిస్తూ ఉంటాడండి? మీరు బాగా గమనించి చాలాసార్లు మనము చూస్తుంటాం. చూడండి ఒకసారి మనం అక్కడికి వెళ్ళాం. 2 తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక 2 తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక తర్పీదు పొందినటువంటి ఒక తిమోతికి ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నాడు చూడండి. ఎలా ఉండాలని తెలియపరుస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుడి ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడము. అంటే ఈ రెండో సందర్భంలో మనం చూసినప్పుడు దేవుని నియమాలు మనం ఏం చేయాలంటే ఎతకాలండి. ఎతకడానికి ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి, మొదటిది. రెండోది ఏమంటున్నాడు? సిగ్గుపడకూడదు. మూడోది ఏంటంటే సిగ్గుపడినటువంటి పనివానిగాను. నాలుగోది సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుగా ఏం చేయాలట? జాగ్రత్త పడు. ఈనాడు మనం కూడా అండి దేవుని ఎంత జాగ్రత్త పడుతున్నాం? దేవుని విషయంలో మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం? దేవుని నియమాలు ఎతికేదానికి మనం ఎంత జాగ్రత్త పడుతున్నామండి? మనం ఎవరికైనా నేర్పించుంటామా ఈ విధంగా? ఇదిగో దేవుని విషయంలో ఈ విధంగా ఉండాలి, దేవుని విషయంలో ఈ విధంగా ఎదగాలి, దేవుని విషయంలో ఈ విధంగా అభివృద్ధి చెందాలి, నువ్వు దేవుని యొక్క ఏ పని చేసినా కూడా చిక్కుపడకూడదు అని చెప్తామా? పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు తిమోతి. ఏమని నేర్పిస్తున్నాడంటే నువ్వు దేవుని ఎదుట ఎలా ఉండాలంటే తిమోతి ఎలా ఉండాలా? యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడు తిమోతి. నన్ను మనం కూడా కుటుంబంలో చూడండి, తల్లిదండ్రులు చాలా ప్రయాసపడతారు బిడ్డల కోసం. చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఏమంటారు? నువ్వు ఎదగాలి, ఆత్మ సంబంధంగా మీరు ఎదగాలి, ఆత్మ సంబంధంగా దేవునికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి, నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకో, అలా మాట్లాడకు, ఇలా ఉండకు, నీ ప్రవర్తన దిద్దుకో అని దేవుడు తల్లిదండ్రుల ద్వారాగా బిడ్డల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కానీ బిడ్డలు ఏం చేయరు? కొన్ని సందర్భాల్లో లెక్క చేయరు. అలాంటి మీరు చూడండి, చాలా మంది బిడ్డలు, ఎక్కువైనటువంటి బిడ్డలు తల్లిదండ్రులు మాట లెక్క చేయనటువంటి బిడ్డలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు ఈరోజు ఏ విధంగా ఉందంటే ఎక్కడో లేకుండా పోయారంటే కదా, ఆ విధంగా అయిపోయిన బిడ్డల పరిస్థితి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు మాట వినలా. మొన్ననే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్తున్నాడు, పిల్లలను చదివిస్తున్నాం అంటే మంచిదే కదా అని చెప్పాడు. ఆ రోజు మనకి ఈ విధంగా చెప్పిన వాళ్ళు గురింటే మనం బాగా ఎదిగేవాళ్ళం అంటున్నాం. ఏంటంట? ఆ రోజు మనకి ఈ విధంగా మన బిడ్డలుగా మనం ఈ విధంగా చదివించినటువంటి విధంగా
చదివితే రేపు మంచి భవిష్యత్తు ఉందని చెప్పినటువంటి విధంగా మనకెవరైనా కానీ చెప్పులుంటే మనం ఏం చేసేవాళ్ళం? బాగా ఎదిగే వాళ్ళం అంటున్నాడు. మరి ఇప్పుడు ఏమైందంటే మనం చదవలేదుగా అంటున్నాడు. నిజం, ఆ రోజు మనం చదవలేదు కాబట్టి ఈ రోజు మనం చదివగలుగుతున్నాం అని చెప్పి నవ్వుతున్నాడు. నిజమండి. ఎక్కడన్నా కనపడితే కొడతారు, తిడతారు, రే చెడిపోతావా అంటారు, బాగుపడరా అంటారు. ఇలాంటి మంచి భవిష్యత్తు ఉందని వాళ్ళకి ఏం తెలుసా? తెలుసండి? తెలియదు. తల్లిదండ్రులు ఏంటి, స్కూల్కి పంపించాలి అంతే. వాళ్ళకి ఎక్కడ బయట కనపడకూడదు. స్కూల్లో ఉంటే మా బిడ్డ ఏమిటంటే అనుకుంటారు. ఈనాడు కూడా చాలా మంది తల్లిదండ్రులు భ్రమలో ఉంటారు. నా బిడ్డ సంఘానికి వెళ్తే ఎదగతాడు అనుకుంటారు. సంఘానికి వెళ్తే మంచిదే, కానీ సంఘంలో ఉన్నటువంటి నియమాలు ఎత్తగలగాలి. అదే నేర్పిస్తున్నాడు అపోస్తున్నటువంటి పౌలు గారు తిమోతికి. ఏం నేర్పిస్తున్నాడండి? సంఘంలో ఉన్నటువంటి నియమాలు. అంతే. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటూ ఉంటాడంటే, 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు క్షయమైనటువంటి ఆహారం కోసం ఎంత కష్టపడతాం? ఈ బాహ్య సంబంధమైనటువంటి ఆహారం కోసం ఎంత కష్టపడతామండి? చాలా ప్రయాసపడతాం కదా. 3 పూటల భోజనం మానేసే వాళ్ళు ఉంటారండి అసలు పూర్తిగా. ఏంటంటే అలా అడుగుతారంటారు. ఈ 3 పూటల భోజనం మానేయాలి, అసలు తినకూడదని ఆలోచన ఎవరికైనా ఉంటాయా? మీరు చూడండి, ఉదయం టిఫిన్ రెడీ అవుతున్నానే మధ్యాహ్నం భోజనం ఏం చేయమంటావు అంటారు సిస్టర్ గారు. నిజమా అవ్వదు? మధ్యాహ్నానికి ఏం చేయమంటావు అంటారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక ఆలోచనలు వస్తాయి, రాత్రికి ఏం భోజనం సిద్ధపాటు చేయాలి. నిజమా అవ్వదు ఈ విషయం? నైట్ ఇక భోజనం చేసి పండుకునేటప్పుడు అడుగుతారు, ఉదయం టిఫిన్ ఏం చేయమంటారు అంటారు. ఎప్పుడు అడుగుతారండి? ఎప్పుడు అడుగుతారు? రాత్రి అడుగుతారు. టిఫిన్ ఏం తింటారండి, ఏం చేయమంటారు, పిల్లలు ఏం తింటారు? ఇలా చాలా సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా క్షయమైపోయినటువంటి ఆహారం. మరి అక్షయమైనటువంటి ఆహారం ఉంది, నాశనం కానటువంటి ఆహారం ఉంది. దానికోసం మనం ఎతకగలగాలి. ఇది ఎతకకూడదు. ఆహారం మూడు సమయాలు తినకూడదని నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్పడం లేదు. కానీ దీని మీద మనకి ఎంతైతే ప్రయాస ఉందో దేవుడి యొక్క వాక్యం మీద కానీ దేవుడు ఇచ్చినటువంటి నియమాల మీద కూడా మనకి అంతే ఉండాలండి. ఏం చేయాలి? అంతే ఉండగలగాలి. అందుకే ఇక్కడ భక్తులైనటువంటి ఇర్మియా గారు ఒక మాట తెలియపరుస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, 15వ అధ్యాయం 16వ వచనం, ఇక్కడ భక్తుడు ఆయన యొక్క వాక్యం గురించి వివరిస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అక్కడ? అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకుడి. అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి. మరేంటి? క్షయమైపోయే ఆహారం కోసం. మీరు క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడితే అది ఏమవుతుంది? క్షయమైపోతుంది. మరి అక్షయమైనటువంటి ఆహారం, ఆ అక్షయమైనటువంటి ఆహారం అది మనం నిత్య జీవానికి నడిపిస్తుందా? అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగు చేయించున్నది. ఇక్కడ భక్తుడైనటువంటి ఇర్మియా గారు మీకు అందరికి బాగా తెలుసు. ఎప్పుడు ఎన్నుకున్నాడంటే ఇర్మియా గారిని దేవుడు? ఎప్పుడు ఎన్నుకున్నాడు? మనం చాలాసార్లు ఇర్మియా గారి గురించి నేర్చుకోండి. ఎప్పుడు ఎన్నుకున్నాడు తెలీదా? బాలుడుగా ఉన్నప్పుడు. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు తల్లి గర్భంలో లేక మునుపు పిండముగా ఉన్నప్పుడే ఇర్మియా గారిని దేవుడు ఎరిగాడు దేవుడు. అయితే ఆ ఇశ్రాయేలు ముందు పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను బాలుడిని, నాకు బలం చాలదు, నేను ఎలా మాట్లాడగలను వాళ్ళంటే, నేనున్నాను, నువ్వు వెళ్ళు అంటాడు. ఎవరిని? ఇర్మియా గారిని ఇశ్రాయేలు ప్రజల దగ్గర, చెడిపోయినటువంటి ఇశ్రాయేలు దగ్గర, దేవునికి దూరమైనటువంటి ఇశ్రాయేలు దగ్గర
దేవుణ్ణి ఎతకడానికి ప్రయత్నించి పంపించింది ఎవరినంటే ఒక ఇర్మియాని. ఎప్పుడు ఎన్నుకున్నాడండి? తల్లి గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎదిగితిని అంటాడు. ఆ ఎదిగినటువంటి ఇర్మియా దేవుని గురించి ఏం రాస్తున్నాడండి? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించింది నీ అంటున్నాడు. ఏం చేశాడట? నీ మాటలు నాకు దొరకగా నేను భుజించితిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగు చేయించున్నది. అంటే దాదాపు ఈ 15వ అధ్యాయం వచ్చేసరికి దేవుని గురించి ఎంత గొప్పగా నేర్చుకున్నాడండి, ఎంత గొప్పగా ఎదగగలిగాడు. తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపి నన్ను ఎరిగినటువంటి దేవుడు ఆయన యొక్క మాటలో నాకు ఎలా ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం చూడండి ఎన్ని వాక్య భాగాలు విని ఉంటామండి మనం. 1, 2, 3 దాదాపు బాప్టిజం పొందినప్పటి నుంచి ఎన్ని ప్రసంగాలు వినుంటామా? కనీసం ఒక ప్రసంగమైన పూర్తిగా మనకు గుర్తుంటుందా? ఆ విన్నటువంటి మాటలు విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ మాటలు నాకు నా ఆత్మీయ జీవితాన్ని ఎదిగే విధంగా చేస్తున్నాయని నాకు అనిపిస్తుంటుందా? మర్చిపోతుందండి. పోయిన వారం ఏం చెప్పామండి? పోయిన వారం అంటాం. పోయిన వారం ఆదివారం మధ్యాహ్నం ఏం తిన్నామంటే కరెక్ట్గా చెప్తాం. ఉదయం ఏం తిన్నామంటే చెప్తాం. దాదాపుగా ఆ యొక్క 6-7 రోజులు ఏం తిన్నామో ప్రతి పూట కూడా కరెక్ట్గా చెప్పగలుగుతాం. చెప్పమా? చూడండి, రేపు మనం పోయిన ఆదివారం మధ్యాహ్నం ఏదో ఒక మాంసం చేసుకున్నారు అనుకోండి, ఈ ఆదివారం అదే చేసుకోవడానికి ఇష్టపడతారా? చేస్తే ఏమంటారు? పోయిన వారం చేశారుగా ఇది అంటారు, అనరా? పోయిన వారం ఇదే చేసుకున్నాక మళ్ళీ ఇదే చేసామంట. ఎంత మంచిగా ఉంటుందో చూడండి. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే, పోయిన వారం ఎక్కడెక్కడో మధ్యలో చెప్తారు ఏదో గుర్తొస్తే, అదే ఎత్తకడం అంటే. భక్తుడు చూడండి, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఈయన ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాడండి, చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి ఆయన యొక్క నియమాలు మనం ఎతకగలగాలి అనేది మనం 2వ సందర్భాన్ని నేర్చుకున్నాం. అయితే 3వ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలకు మనము కట్టుబడి ఉండాలి. ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవులుగా మనం ఎదగాలంటే ఆయన యొక్క ఆజ్ఞలకు మనం ఏం చేయగలగాలి? కట్టుబాట్లు కలిగి ఉండాలి. మనం చూసినప్పుడు ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగం. 3వ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం ఏం చేయగలగాలి? కట్టుబాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనకి బాగా తెలిసినటువంటి వాక్య భాగం అండి ఇది. మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ఏం చేస్తాడట? ప్రవేశించును. అంటే ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవులు, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఎదగాలంటే ఏం చేయాలట? ఏం చేస్తే ఆత్మ సంబంధంగా దేవుని యొక్క రాజ్యంలో స్వతంత్రించుకుంటారంటే ఆయన చిత్త ప్రకారంగా మనం ఏం చేయగలగాలి? చిత్త ప్రకారంగా చేయగలగాలి. ఇందులో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపడివాడు నాకు పాత్రుడు కాదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, కుమారులు కుమార్తెలు, భార్య బిడ్డలు, వీళ్ళెవ్వరిని కూడా దేవుని కంటే ఏం చేయకూడదట? ఎక్కువగా ప్రేమించకూడదు. ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి పాత్రులు కాదు. అయితే తన సిలువనెత్తుకొని ఏం చేయాలట? ఆయన్ని వెంబడించగలగాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు
మీరు శిష్యులు కూడా మీరు చూడండి, సముద్ర తీర ప్రాంతాన వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. చేపలు పట్టుకున్నట్టు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించమన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఉన్న పాటలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వలలు అవన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు ప్రభువారిని వెంబడించారు. క్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి ఆ శిష్యులందరూ కూడా దాదాపుగా ఆ సువార్తను ప్రపంచం మొత్తం తీసుకెళ్ళగలిగారా? ఒకవేళ ఆ పనినే వాళ్ళు ప్రేమించుంటే ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈనాడు కూడా మనం వెంబడిస్తున్నాం. ఏ విధంగా వెంబడిస్తున్నాం? మనకున్నటువంటి పని, మనకున్నటువంటి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు సమయం ఉంటే ఏం చేస్తాం? వెంబడిస్తాం. కానీ దేవుడికంటూ ఒక సమయాన్ని ఇస్తున్నామా? చూడండి, దేవుడికంటూ ఒక సమయాన్ని ఇచ్చి, ఇదిగో ఈ సమయంలో ప్రార్థన, ఈ సమయంలో వాక్యం, ఇదిగో ఇంతసేపు నేను దేవుడితో గడపాలి అని ఆయన ఆజ్ఞలు ఈ విధంగా ఇచ్చాడు కదా. దీని గురించి నేను చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ నేను టైం తీసుకుందామనే ఆలోచన ఉంటాయండి? ఉంటాయా? ఎంత ఇస్తున్నాం? 24 గంటల సమయంలో దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించడానికి దేవునికి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం మన జీవితంలో? ఒకసారి పరిశ్రమ చేసుకోండి. 24 గంటల సమయంలో భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, పిల్లలను ప్రేమిస్తాం, ప్రతిదీ మనకున్నటువంటి పనిని ప్రేమిస్తాం, మన స్నేహితులను ప్రేమిస్తాం, అన్ని ప్రేమించడానికి ముందుకెళ్తాం. కానీ దేవుని ప్రేమించడానికి, దేవునితో సమయాన్ని గడపడానికి మనం ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నాం మన జీవితంలో? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆత్మ సంబంధంగా ఒక మనిషి, ఒక క్రైస్తవుడు ఎదగాలంటే దేవునికి మనం ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం? ఏమంటాం మనం? అసలు ఆదివారం కూడా రాత్రి గృహానికి తెలియపరుస్తుంది, రేపు కూడా పనికి వెళ్తాడు అన్న ఆయన అని చెప్తుంది. దాదాపు 4-5 వారాలు ఆరంభంలో రానప్పుడు ఆ సిస్టర్ గారు నా ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ సిస్టర్ గారు తెలియపరుస్తున్నారు, రేపు కూడా రాడండి అన్న, వచ్చే వారం చెప్పాను, వచ్చే వారం నన్ను రాకుండా నేను నీతో మాట్లాడనని చెప్పాను. ఏమంటాడు? మాట్లాడుకుంటే మాట్లాడు బాబు, వచ్చే వారం మాట్లాడతావు అంటారు. అంటే నాడు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవునితో ఉన్నటువంటి ఆ సమయాన్ని మనం ఎంత గడపగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. అదే మనం చూసినప్పుడు యాకోబు పత్రికలో భక్తుడైనటువంటి యాకోబు గారు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి మనం చూసినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి భక్తులు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో ఏం చేయండి? అంగీకరించండి. ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవుడు ఎదగాలంటే, ఒక క్రైస్తవురాలు ఎదగాలంటే ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి కల్మషాన్ని మనం ఏం చేయగలగాలి? తీసేయాలి. మనలో ఉన్నటువంటి కల్మషాన్ని మనం చూసినప్పుడు విర్రవీగుచున్న దుష్టత్వాన్ని కూడా మనం ఏం చేయగలగాలి? దూరపరచగలగాలి. అలా దూరపరిచినప్పుడు మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ప్రేమపూర్వకంగా మనము ఏం చేయాలి? పాటించగలగాలి. ఏం చేయగలగాలి? వాక్యాన్ని మన హృదయంలో ఉంచగలగాలి. ఇంతకన్నా పెద్ద ఆజ్ఞ ఏమన్నా ఉందా? వాక్యం అనేది మన హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా పైన చెప్పిన అన్ని కూడా మనం ఏమవుతామంటే ఎదగగలగతాం. ఈనాడు చూడండి, చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోకపోవడం. ఏంటి? వాక్యం అనేది హృదయంలో లేకపోబట్టే మన యొక్క ప్రవర్తన యొక్క మన తీరు ఎలా ఉంటుందంటే వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి 22వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా
వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఏంటట? వినే మాత్రం వినడం కాదు గొప్ప విషయం. మనము వాక్య ప్రకారంగా ఏం చేయగలగాలంటే మన ప్రవర్తన అనేది ఉండాలండి. నాడు చాలా మందిలో మనం చూసినప్పుడు ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యత. మరలా కూడా క్రైస్తవ జీవితంలో ప్రవర్తన ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి? ఆ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యత. ఎవరి పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరి పట్ల ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత. మనం ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే ఒక సహోదరుడు కనపడ్డాడు. వందనాలు అని చెప్తే, వందనాలు బ్రదర్ అని ఇలా చెప్తే ఆ బ్రదర్ అంటున్నాడు వందనాలు ఏంటి? చాలా మంది ఉన్నారు మళ్ళీ సువార్థికుడు వాక్యం చెప్పే అతనే వందనాలు బ్రదర్ అంటే ఏమంటున్నారు? వందనాలు అంటే మన ప్రవర్తన పక్కన వాళ్ళు ఏం చేస్తారండి? ఈనాడు చూడండి, ఎదుటి వ్యక్తి కనపడితే మనం ఎదుటి వ్యక్తికి యథార్థంగా హృదయపూర్వకంగా వందనాలు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం. అది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడమా? నిజమండి. మీరు చూడండి, చాలా మందిని మీరు బయటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు, ఇక్కడ కాదు కానివ్వండి, బయట మీటింగ్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు కుదరలేదు అనుకోండి, ఒకరు మొహం చూసి ఒకరు చూసుకోలేదు అనుకోండి, అలాంటి వారిని చూసినప్పుడు వందనాలంటే పక్కకి వెళ్తాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో వీళ్ళకి ఎదురు వస్తుందని వీళ్ళతో నేను అందరిలో మాట్లాడుకుంటే పక్కన వాళ్ళు బాధపడతారని అలా తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇదండి ఆజ్ఞలు పాటించడం అంటే. ఈ విధంగా ఆజ్ఞలను పాటించడం అంటే అంటున్నాడు, సమస్త కల్మషము విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మీ హృదయం నుంచి వాటిని ఏం చేయండి? దూరపరిచి సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించండి. వాక్యాన్ని అంగీకరించినటువంటి క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదుగుతారు. నాడు చాలా మంది ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ హృదయాలలో ఆ కల్మషము అవన్నీ కూడా అలాగే ఉంచుకోవడం, వాటిని తొలగించుకోపోవడం. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేకపోతున్నారంటే ఏముంటుంది మరి హృదయంలో? విర్రవీగుచున్నటువంటి కల్మషం. ఆ విర్రవీగుచున్నటువంటి కల్మషాన్ని మీరు దూరపరచండి అంటున్నాడు. యాకోబు గారు నేర్పిస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవులకి నేర్పిస్తూ ఉన్నాడండి. మీ హృదయంలో ఉన్నటువంటి విర్రవీగుచున్నటువంటి ఆ కల్మషాన్ని మీరేం చేయండి? దూరపరచండి. దేవుని యొక్క ఆజ్ఞలని మీరేం చేయండి అంటే మీ హృదయాలలో మీరేం చేయండి? ఉంచుకోండి. అయితే చివరికి 4వది మనం చూసినప్పుడు, ఒక క్రైస్తవులు ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి అంటే సువార్తను ప్రకటించడం. ఇది మాకు కుదరదండి, సమయం లేదంటారు. 4వదిగా మనం పరిశీలన చేస్తున్నాం. ఏంటి 4వది ఏంటి? సువార్తను ప్రకటించడం. ఆత్మ సంబంధంగా ఈరోజు మనం ఎదగలేకపోవడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే సువార్తను ప్రకటించకపోవడమే. ఈనాడు మనం చూడండి, ప్రతి వారికి ఎంతమంది కూర్చున్నాం? దాదాపు 20 నుంచి 30 మంది కూర్చున్నాం. మనం అందరం కూడా ఇందులో చేసే వాళ్ళమే. అసలు ఎందుకు వేస్తాం అది? చెయ్యి ప్రభరాత్రి భోజనంలో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా మీరేం చేయండి? దీన్ని చేయండి. ఏం జ్ఞాపకం అంటే బయటికి వెళ్ళినప్పుడు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం చెప్పగలగాలి. కొంతమంది అంటారు వాళ్ళు చెప్తే ఇంట్రెస్ట్ సార్, మనమే చెప్పేస్తాం. ఏమని? వాళ్ళు చెప్తే వినరు. వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి చెప్పారా మీరు? అయ్యో వాళ్ళకి ఎందుకు చెప్పారు? సమస్య వస్తుంది. ఈనాడు ఆత్మ సంబంధంగా ఒక క్రైస్తవులు ఎదగడానికి ఒక పని ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి పని సువార్త పని. మీరు చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడని ఆనాడు శిష్యులు చెప్పాడు. అదే ఆజ్ఞను మనం కూడా పాటించగలగాలండి. మనం ఎంతమంది చెప్పగలుగుతున్నాం? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ
సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. హేతుబడికి ప్రతి వారికి ఈనాడు చాలా మందికి క్రీస్తు ప్రభు వారి గురించి తెలియదండి. తెలుసా? చాలా మందికి తెలియదు. ఆ తెలియనటువంటి వారందరూ కూడా సువార్తను ప్రకటించడానికి ఏం చేశాడంటే మనం నియమించాడు. ఎవరు నియమించాడు? మనల్ని నియమించాడు. ఎవరికి? దేవుని గురించి తెలియనటువంటి వారు. మనం ఎంతమంది చెప్పగలుగుతున్నామండి? ఒక దినానికి మనం ఎంతమందికి దేవుని గురించి చెప్పగలుగుతున్నాం? చాలా. సరే మార్నింగ్ ప్రశ్న ఈ విధంగా, మనం ఒక దినానికి ఎంతమందితో మాట్లాడాలి? మనకు తెలియనటువంటి వారు, మనకు తెలియకుండా పరిచయమైనటువంటి వ్యక్తులతో ఎంతమందితో మాట్లాడతాం ఒక దినానికి? చాలా మందితో మాట్లాడతాం. కనీసం ఒక్కరికైనా మనం చెప్పుకుంటామా? చెప్పమా? చెప్పేదానికి ప్రయత్నం చేస్తామండి మనం. చాలా మంది చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే పాపం తెలియనటువంటి వాళ్ళు కూడా చెప్పడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక విధంగా సువార్తలు ఏం చేయాలి? చెప్పాలి. ఏదో ఒక విధంగా దేవుళ్ళకి వాళ్ళని తీసుకురావాలి. ఏదో ఒక విధంగా ఈ యొక్క యేసుక్రీస్తు వారిని వాళ్ళకి పరిచయం చేయాలని చాలా మంది చిన్న చిన్న పిల్లలు ప్రయాసపడి చాలా మందిని తీసుకొచ్చారు. ఈ మధ్య మన స్థానిక సంఘంలో చూడండి, వాళ్ళు వచ్చారు కానీ పాపం పైకి ఎక్కలేక వెళ్ళిపోయారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి శోభ కావచ్చు, పద్మ సిస్టర్ కావచ్చు, కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. కొంతమంది కదా దేవుని వాక్యాన్ని వినపడటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? సిస్టర్స్. నిజమండి, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అందులోనే ఉంది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వాక్య భాగాన్ని చూసి మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీ రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీ రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైనను నిరార్థకములను, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును అని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. చూడండి, 8వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రేమ శాశ్వత కాలములను ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. మనము కొంత మట్టుకు ఎదుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరార్థకమైనది. ఈ పూర్ణమైనటువంటి వాక్యాన్ని తెలియపరచడానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా పట్టణాలు ఏం చేశాడండి? చాలా పట్టణాల్లో ఏం చేశాడు? చాలా పట్టణాలలో అనేకమైనటువంటి స్థానిక సంఘాలలో పనిచేయగలిగాడు. మీరు దాదాపుగా పౌలు గారి యొక్క చరిత్రలోకి చూసినప్పుడు ఆయన కొట్టారు, దాదాపు చంపేదానికి ప్రయత్నం చేశారు. ఈ సువార్తను ప్రకటించడానికి మాత్రం ఆయన ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకుండా ఆయన ఏం చేశాడంటే ఇక్కడ రోమాకు కూడా వెళ్ళాడండి. రోమా ఘోరమైనటువంటి పట్టణం. కనీసం క్రైస్తవులు అంటే వాళ్ళు ఏం చేసేవారంటే రోమీలు చంపేసేవాళ్ళు. అలాంటి పట్టణంలో కూడా వెళ్ళాడా? అలాంటి పట్టణంలో లోపల కూడా సువార్త తీసుకెళ్లి క్రీస్తు వారి సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేయగలిగాడు. అలాంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి దైవజనుడు ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఇక్కడ మనం చూసినప్పుడు 12వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఉంటుంది ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా లోపలికి వెళ్ళి కూడా రోమీలు కూడా ఏం చేశాడండి? సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటి విధానం చూడండి. మీరు లోక మర్యాదను మీరు ఏం చేయకూడదు, అనుసరించకూడదు, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమంటే మీరు గ్రహించాలని తెలియపరచడం. ఈనాడు కూడా మనం అంతేనండి. ఈనాడు కూడా మనం తెలియపరచవలసినటువంటి విషయం ఏంటంటే మీ దేవుడు ఉన్నాడో లేదో ఇవన్నీ కాదు మనం చెప్పవలసినటువంటి విషయాలు. సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టడం దశలోనికి రాష్ట్రపతి గురించి తెలియపరుస్తూ ఉంటాం. అదే అపోస్తలుడైన పౌలు గారు. అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఏ విధంగా ఉంటాడు, నిజమైనది ఏదో తెలుసుకోండి అని చెప్పేదానికి ఏంటండి మనకి
అవన్నీ చెప్పడానికి మనం భయపడుతూ ఉంటాం కదా. అందుకే మనము ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేది ఏ విధంగా ఉంటుందంటే, మొదటిది మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోగలగాలి. రెండోది దేవుని యొక్క నియమాలు మనం ఏం చేయగలగాలి, పాటించగలగాలి. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలు వాటన్నిటి కూడా మనం కట్టుబడి ఉండాలి. మూడోది, నాలుగోది ఏంటంటే సత్యవాక్యం మనం ప్రకటించడానికి ముందుకెళ్ళాలి. ఒక బాహ్య సంబంధమైనటువంటి శరీరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దానికి మనం ప్రయాసపడతామో, అదే విధంగా ఆత్మ సంబంధంగా కూడా మనం ఎదగాలంటే ఇవన్నీ విషయాల్లో మనం ఏం చేయాలంటే ప్రయాసపడటానికి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఎంతో ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.